బాబు జగజ్జీవన్ రావు బాబు జగజ్జీవన్ రావు బాబు జగజ్జీవన్ రావు బాబు జగజ్జీవన్ రావు నమస్కారం. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో రంగరీజి వీధులు ఇవాళ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి జరుగుతూ ఉంది. 38వ వర్ధంతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దల వెంకటరావు గారు, అలాగే మా కార్పొరేటర్ వసంత గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ ముఖ్యమైన నాయకులు, ఎన్డీఏ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శంగా సుమారు 40 సంవత్సరాల పాటు మంత్రిగా, మొట్టమొదటి కార్మిక మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడైన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రాజకీయంగా సామాజికంగా ఎంతో చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ మనం అందరం స్మరించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పండుగ బాతం జరుగుతోంది. ఆయన ఆశయాల కోసం, ఆయన అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకు మేము అందరం కూడా మా వంతు ఈ ప్రజలకు సేవలు అందిస్తాం. మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఒక వన్నె తెచ్చాడు ఆయన పదవులకి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుంచి అన్ని సంవత్సరాల పాటు మంత్రి వచ్చి ఉంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏమాత్రం అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోతే ఆయన స్మరించుకుంటున్నందుకు ఆయన ధన్యుడని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం 36వ వార్డు రంగరీజి వీధిలోని బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం అంతటా కూడా ఘనంగా బాబు జగజ్జీవన్ రావు గారి 38వ జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలో కూడా బాబు జగజ్జీవన్ రావు గారి కుమార్తె అసెంబ్లీ లోక్సభ స్పీకర్గా పనిచేసిన శ్రీమతి మీరా కుమార్ గారి నివాసం 6 కృష్ణమార్గర్ రోడ్లోని న్యూఢిల్లీలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారతదేశానికి దశ నిర్దేశించాలని కీలక పాత్ర వహించారు. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయవేత్త కూడా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దాఖలు ఎక్కడ లేవు. అదొక బాబు జగజ్జీవన్ రావు గారు దక్కింది. ఇండిపెండెన్స్ ముందు కూడా యూనిసెఫ్ గవర్నమెంట్లో కూడా బాబు జగజ్జీవన్ రావు గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1952లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఏదో డిఫెన్స్ మినిస్టర్గా కానీ భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు బాబు జగజ్జీవన్ రావు గారు డిఫెన్స్ మినిస్టర్. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి భారతదేశం గెలిపించిన కారకులు బాబు జగజ్జీవన్ రావు గారు. అటువంటి మహనీయుల తాలూకా ఈ 38వ వర్ధంతి మేము ఇక్కడ ఘనంగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మా గౌరవ శాసనసభ్యుడు, మనందరి ప్రీతమ నాయకుడు గౌరవ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. వారు తమ ప్రసంగాన్ని వినిపిస్తారు.